అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత, రోజులనే కాకుండా మంత్స్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలా మంత్స్ నుంచి వీడియోస్ అయితే పెట్టడం మానేశాను. సో చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇలా మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో రావడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చేస్తున్నాను. అండ్ అలాగే నాకు చాలా ఆనందంగా ఉంది కూడా. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో, ఎప్పుడు సాధారణంగా 2/4 అండ్ అలాగే 3/4, 4/4, 7/8, 8/8 ఇలా బీట్స్ గురించి చేయడం కాకుండా ఒక కొత్త టాపిక్తో మీ ముందుకి ఈరోజు అయితే రావడం జరిగిందనమాట. అది ఏంటంటే, మీరు టైటిల్ చూశారు కదా ఆల్రెడీ, ఏంటంటే వర్షిప్ విత్ రిథమ్. ఓకే, అది స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైతే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి ఆటోమేటిక్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియో కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఒక మంచి కంటెంట్తో కూడా మీకు వీడియోస్ రావడం అనేది జరుగుతుంది. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో చివరిలో నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ మీ కమెంట్ రూపంలో చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్యాడ్స్లో, వారు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే కింద మీకు లింక్, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవుతుంది అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈరోజు మనం వర్షిప్ విత్ రిథమ్ అనే టాపిక్ మీద కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే ఎప్పుడు కూడా వర్షిప్ విత్ మ్యూజిక్, ఎప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు మనం పియానో లేదా గిటార్ ఇలా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీదే మనం వర్షిప్ చేయడం చూస్తాం. సాధారణంగా వర్షిప్ అంటే జాజ్ కానీ, ప్యాడ్స్ కానీ, డ్రమ్స్ కానీ వీటితో కూడా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అన్నమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, పియానోలో స్టార్టింగ్ ఆరాధన చేస్తున్నప్పుడు కావచ్చు, మీకు సంథింగ్ కార్డ్స్ వేస్తారన్నమాట. ఆ కార్డ్స్తో చాలా ప్లెజెంట్గా అండ్ అలాగే మంచి ఎనర్జీ వచ్చేటట్లు కూడా ఉంటుంది కార్డ్స్ వినడం ద్వారా. అండ్ అలాగే ఇంకా సమ్ ఫీలింగ్స్ వేయడం ద్వారా. అండ్ అలాగే గిటార్లో కూడా చూడొచ్చు మనం. గిటార్లో కూడా ఆరాధన స్టార్టింగ్లో కొన్ని కార్డ్స్ వేయడం ద్వారా అండ్ అలాగే కొన్ని ఫీలింగ్స్ చేయడం ద్వారా కూడా మనకి ఇంకొంచెం ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ వాటిలోనేనా, మన రిథంలో ఏం లేదా ఆరాధనకి కొంచెం మంచి ఎనర్జీ బూస్టర్ అంటే ఆరాధన చేయడానికి ప్యాడ్స్ కూడా యూజ్ అవుద్ది. అది ఎలాగా అనేది వీడియోలో మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావాల్సింది రిథమ్ స్ట్రక్చర్ అన్నమాట. ఇవన్నీ మన పాత వీడియోస్లో నేను చేశాను ఆల్రెడీ. ఏంటంటే 2/4కి సంబంధించి కావచ్చు అండ్ 4/4కి సంబంధించింది కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ కూడా మీకు ఆల్రెడీ మన పాత వీడియోస్లో చాలా వరకు చెప్పాను నేను. అండ్ అలాగే అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను చేయబోతున్నా. గాడ్స్ విల్ ఉంటే మొత్తాన్ని కూడా నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు 2xలో కాకుండా మీరు నార్మల్గానే వినండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మన ప్యాడ్స్లో కానీ, జాజ్లో కానీ, మన రిథంలో కానీ ఒక మంచి అవకాశం ఉందండి. ఏంటంటే కీబోర్డ్లో కూడా, ఈవెన్ ప్రతి ఇన్స్ట్రుమెంట్లో కూడా మన మ్యూజిక్ అంటే మనం ఓన్గా, మన ఓన్ స్టైల్లో, మన ఓన్ థాట్స్లో కూడా మ్యూజిక్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లాగా అనేది కూడా మనం చాలా వరకు తెలిసే ఉంటుంది చాలామందికి. లేదంటే నేను పాత వీడియోస్లో చెప్పినట్టే, ఇందాక చెప్పాను కదా, మీరు అసలు ఒకసారి ఫాలో అవ్వండి, నేను ఆల్రెడీ చెప్పిన దాంట్లో. అలాగే మన కొత్త ఫీలింగ్స్ని కావచ్చు, కొత్త మ్యూజిక్ని కావచ్చు అండ్ అలాగే కొత్త బీట్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు దీంట్లోనే. ఓకే, ఇప్పుడు సంథింగ్ 2/4 ఉందంటే దాన్నే ప్లే చేయాలి, 4/4 ఉందంటే దాన్నే ప్లే చేయాలని కాదు. 8/4, 4/4 అంటున్నారు, 8 అథమాటికి ఇంకేం లేవా అంటే వేరే కూడా ఉన్నాయి. కాకపోతే బేసిక్ అందరికీ తెలిసిందే 2/4, 4/4 కాబట్టి నేను ఎక్కువ ఎగ్జాంపుల్ దాన్ని తీసుకుంటున్నా. ఓకే, మీరు ప్రతిదీ కూడా మీరు ఓన్గా మీరు బీట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగా, సపోజ్ 2/4 ఉంది, దాన్ని ఎలా 2/4 అంటే ఏంటి, అసలు నోటేషన్ ఏంటి, 1 2 3 4, 1 2 3 4, ఇది 2/4 యొక్క నోటేషన్. దీన్ని ఎలా మనం క్రియేట్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నోటేషన్ వచ్చేసి, ఫస్ట్ మామూలుగా అందరికీ తెలిసింది 2/4 ప్లే చేస్తాం చూడండి. 1 ఓకే, అందరికీ తెలిసింది సింపుల్గా 1 2 3 4, కిక్, హై హ్యాట్, స్నేర్, హై హ్యాట్, అంతే, సింపుల్. ఓకే, దీన్ని ఇంకా మనం మోడిఫికేషన్ చేద్దామా? ఎలా అంటే
నచ్చినట్లు నచ్చినట్లు అంటే ఏది పడితే అది కాకుండా మంచి నొటేషన్తో ఒక మంచి ఫీల్తో మనం క్రియేట్ చేయగలిగితే మనం ఒక ప్రొఫెషనలిస్ట్గానే అవుతాం. చాలామందికి ఉంటుంది ఏంటంటే నేను కూడా మంచి ప్రొఫెషనలిస్ట్ అవ్వాలి, నేను కూడా బిగినర్ నుంచి కాకుండా ఒక మంచి స్థాయిలో మ్యూజిక్లో ఉండాలి, దీనిలో వాడబడాలని చాలామందికి ఆశ ఉంటుంది అన్నమాట. ఆశని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఓకే, నేను ఇందాక 2-4 ఇది చూపించాను కదా, ఇప్పుడు అదే 2-4ని సేమ్ 1-2-3-4 నోటేషన్నే ఇంకో స్టైల్లో చేసి చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కిట్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, చూసారు కదా, కిట్ చూపించా. ఇది ఏంటంటే హై హ్యాట్ సంబంధించింది, కిక్ మనందరికి తెలిసిందే, సేమ్ యాజ్ యూజువల్. ఓకే, దీన్నే నేను ఇందాక చూపించాను కదా 1-2-3-4 అని చూపించాను కదా, కాబట్టి దీంట్లో ఒక కిట్ మారేసరికి సేమ్ అదే నోటేషన్తో మంచి ఫీల్తో ఇంకో మ్యూజిక్ క్రియేట్ అయింది. సో మీకు ఇప్పుడు ఒక అవగాహన అనేది కలిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంకా అలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇదే బీట్ని, ఈ బీట్ నాకు ఏంటి అన్న ఆరాధన చేయడానికి దీంతో నాకు సంబంధం ఏంటి అని అడిగితే చెప్తాను చూడండి. స్టార్టింగ్లో కొన్ని ఎఫెక్ట్స్తో స్టార్ట్ చేస్తారు చాలామంది. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అండి. నేను ఈ వీడియోలో మొత్తం ప్రతి కిట్కి సంబంధించి చెప్తున్నా. అసలు ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి వేయాలి. మాకు కొంతమందికి అర్థం కాదు, ఎలా వేస్తూ ఉంటారు కొంతమంది, ఏంటంటే ఇలా అలా కొంతమంది వేసేస్తూ ఉంటారు. కానీ కాదు, మీరు చేస్తుంది రాంగ్. మనం రైట్ వే ఎంచుకుందాం. ఓకే, అది ఎలా అంటే నేను మీకు వాయిసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కొన్ని పెట్టాను కదా, నా కిట్లో ఉన్న వాయిసెస్ ఇవి. ఇంకో చూసారు కదా, ఇవన్నీ కూడా మన ఆరాధన చేసినప్పుడు కావచ్చు, లేదంటే స్టార్టింగ్ ప్రేస్ చేసినప్పుడు కావచ్చు, అలాంటి వేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ రెండు కలిపేస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. అలా అండ్ అలాగే గ్రూప్గా ఎవరన్నా ప్రేస్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. గ్రూప్గా చేసినప్పుడు కావచ్చు, లేదంటే సింగిల్గా చేసినప్పుడు కావచ్చు, లేదంటే మైక్లో ఓన్లీ పాస్టర్ చేసినప్పుడు కావచ్చు. ఓకే, ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు అండ్ అలాగే మిడిల్లో అండ్ అలాగే ఫైనల్లో మీరు 3 టచెస్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. అదేంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఎవ్వరు కూడా స్కిప్ చేయడానికి ప్రయత్నించకండి. ఓకే, చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో వచ్చేసి మీరు నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు, స్లోగా. అందరికీ ప్రేస్ చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా స్లోగా స్టార్ట్ చేస్తారు. ఇది మీలో అందరికీ వచ్చే ఉంటుంది. ఏంటంటే 1-2-3-4 1-2-3-4 అదనవచ్చు, లేదంటే 1-2-3-4 1-2-3-4 1-2-3 ఫాస్ట్ అని అవ్వచ్చు, లేదంటే మీకు స్లో తీసుకోవడం బెస్ట్. 1-2-3-4 1-2-3-4 1-2-3-4 1-2-3-4. మీరు చూస్తున్నట్లయితే క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కనుక నా లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి నేను కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను, నా రైట్ హ్యాండ్ వచ్చేసి లోగా ప్రెస్ చేస్తున్నాను. రైట్ వచ్చేసి చూడండి, చూసారు కదా. ఇది స్టార్టింగ్లో అండ్ అలాగే ఇది కూడా యూస్ చేయొచ్చు. స్టార్టింగ్లో వచ్చేసి విఎఫ్ఎక్స్ కూడా యూస్ చేయొచ్చు, ఇలాంటివి. ఇవి స్టార్టింగ్లో. అండ్ అలాగే మిడిల్లో వచ్చేసప్పటికి ఏంటంటే సంథింగ్ ఒక పాట పాడుతున్నారు అనుకోండి, ఏం పాట తీసుకోవచ్చు, మీకు నచ్చిన పాట ఏదో ఒక పాట తీసుకోండి. మీరు 2-4లోనే ఈ బీట్ వాయిస్తున్నారు, ఏంటంటే ఈ పాట వాయిస్తున్నారు. ఓకే, సంథింగ్ ఒక పాటకి అర్థమైందా, ఈ బీట్ మీరు వాయిస్తున్నారు అనుకోండి. దీన్ని ఇంకా మోడిఫికేషన్ చేయడం ఎలా అంటే ఒక కొత్త జోష్ నింపాలి వాళ్ళలో. ఓకే, చూపిస్తాను చూడండి. అబ్జర్వ్ చేశారా, నేను ఇందాక ఓన్లీ అనే వాయించాను, ఇప్పుడు ఇది ఒకటి యాడ్ చేశాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మారుద్దామా.
చూసారు కదా, అంటే ఎప్పుడైతే సాంగ్ ఫాస్ట్ అయ్యిందో కొన్నిసార్లు ఇంకా అలా పాడుతా అదే జోస్లో ఫాస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు డ్రమ్మర్స్కి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాదు. ఓకే, ఫాస్ట్ చేయాలా లేదంటే స్లో చేయాలా, టెంపో ఫాస్ట్ పెంచాలా స్లో చేయాలా అర్థం కాదు. అలాంటప్పుడు ఒక స్ట్రైక్ అయిపోతారు అన్నమాట. సో అప్పుడు ఈ పాయింట్ మీకు స్ట్రైక్ అవ్వాలి. ఓకే, నేను మొత్తం 3 వాయించాను. ఏంటి, స్లోగా వాయిస్తాను చూడండి మీకోసం. ఫస్ట్ అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, నేను ఏం యాడ్ చేశాను, ఇది ఒకటి యాడ్ చేశాను అంతే. అది ఎప్పుడు యాడ్ చేశానంటే, నేను ఫస్ట్ టైం హై హ్యాట్ కొట్టినప్పుడు మామూలుగా హై హ్యాట్ కొట్టాను, అండ్ నెక్స్ట్ టైం ప్లే చేసినప్పుడు హిప్ హాప్ ప్లే చేశాను అనమాట. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇది 2 times ప్లే చేసా. ఓకే, అబ్జర్వ్ చేశారా, నేను మొత్తం 3 ప్లే చేసింది ఒకటే స్ట్రక్చర్, కాకపోతే దాని యొక్క వేరియేషన్స్ మార్చా. ఇప్పుడు మొత్తాన్ని కలిపి ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా, మొత్తం స్లో నుంచి మీడియం నుంచి ఫాస్ట్ వరకు 3 కూడా మీకు చెప్పడం జరిగింది. ఇలా మీరు వర్షిప్ చేసినప్పుడు లో నుంచి హై వరకు ఒక టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఆ సింగర్ యొక్క టెంపోని మీరు మ్యాచ్ చేసుకుంటూ ప్లే చేయగలిగితే మీరు ఒక మంచి ప్రొఫెషనలిస్ట్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద ఫీలింగ్స్. దీనికోసం అందరూ వెయిట్ చేస్తారు కదా, ఫీలింగ్స్ ఎప్పుడు వేయాలి అని మీరు ఆలోచిస్తే కనుక, ఎప్పుడు పాటకి బీట్ మార్చినప్పుడు కానీ, లేదంటే కొత్త బీట్ చేంజ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఒక వేరియేషన్ మార్చినప్పుడు కానీ, అండ్ అలాగే ఇంకెప్పుడైనా మధ్యలో బ్రేకప్ ఇచ్చినా కానీ, బ్రేక్అవుట్ ఇచ్చినా కానీ, మీరు ఏం చేసినా సరే ఫీలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అన్నమాట అది. ఓకే, ఫీలింగ్ లేకపోతే ఆ పాటకి అసలు ఏమీ ఎనర్జీ అనేది ఉండదు. ఓకే, ఫీలింగ్ ఎలా వేయాలి చూద్దాం. నేను మొత్తం ఫీలింగ్స్ నేను చెప్పను, కానీ ఫీలింగ్స్ కంటే ఒక సపరేట్ క్లాస్ చేస్తా. ఇప్పుడు ఫీలింగ్ దీంట్లో అసలు ఎలా మార్చాలి అని నేను చూపిస్తాను చూడండి. అసలు వర్షిప్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా మార్చాలి చూసారు కదా. నేను ఎలా వాయించాను అంటే 2 times వాయించాను. ఫస్ట్ వచ్చేసి అనే వాయించాను. సెకండ్ టైం నేను ఇప్పుడు ఫీలింగ్ గురించి చెప్పినప్పుడు ఫీలింగ్ మధ్యలో ఎప్పుడైతే బ్రేక్ ఇస్తారో సాంగ్కి, లేదంటే ఒక కొత్త చరణం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇది వేయాలి. 2 times వచ్చింది. ఓకే, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, లేదంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, ఇది ఒక ఫస్ట్ది. సెకండ్, ఎప్పుడైతే చరణం అయిపోయిందో నెక్స్ట్ మళ్ళీ పల్లవి స్టార్ట్ చేసుకున్నారో అప్పుడు మీకు చాలా చూపిస్తే దాంట్లో మీకు నచ్చింది కూడా వేయచ్చు. ఓకే సార్, మీరు నా హ్యాండ్ ఎప్పుడు చూసారు, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఏంటంటే నా హ్యాండ్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండాలి, స్టిక్ అనేది రోలింగ్ ఇలా అవ్వాలన్నమాట. ఓకే, మీరు ఎప్పుడు కూడా స్టిక్ ఇలా ఒప్పుకూడదు, జస్ట్ ఇది ఎలాగ ఉండాలి, ఓన్లీ తీసుకొని చూసారు. ఇది బంప్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే మీరు ప్యాడ్ మీద పడిందో అది బంప్ అవ్వాలి. ఓకే, ఇది సెకండ్ ఫీలింగ్. అండ్ కమింగ్ టు థర్డ్, మీరు చూస్తే కనుక థర్డ్ అని చెప్పాను కదా, థర్డ్ ఏంటంటే 4/4లోనే కొత్త వేరియేషన్ చూపిస్తా. థర్డ్ అంటే ఇప్పుడు మీకు 2/4 నుంచి 4/4కి వెళ్ళచ్చు, అది వీలైతే కనుక నేను నెక్స్ట్ వీడియో మీకు చేసి పెడతాను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రెజెంట్ అయితే ఫీలింగ్స్లో 4/4లో ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది వర్షిప్కి. నేను ఇప్పుడు ఓన్లీ 3 చెప్తున్నా, ఆ 3లో బెస్ట్ కూడా చెప్తున్నా మీకు. ఓకే, ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ అందరికీ ఈజీగా చెప్తున్నాను, మరీ పెద్ద పెద్ద ఫీలింగ్స్ కూడా చెప్పట్లే, జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను అంతే మీకు అర్థమయ్యేటట్లు. ఓకే, నెక్స్ట్ 4/4 చూపిస్తా. ఇది బిగినర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కొంచెం టఫ్గానే ఉంటుంది.
ఫిల్లింగ్స్ సెషన్ వచ్చేసి. అండ్ అలాగే ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉంది ప్యాడ్స్లో ఆల్రెడీ మాకు ఇది ఉందని అంటే మీరు ఈజీగా గెయిన్ చేయగలరు అనమాట. నేను ఇదే బీట్ని ఒకసారి మళ్ళీ చూపిస్తాను. నేను ఫస్ట్ సెకండ్ ఈజీగా చెప్పడం అయింది, కానీ థర్డ్ది వచ్చేసి కొంచెం టఫ్ ఉంటుంది అనమాట 4/4లో ఫిల్లింగ్. సో అది జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకోసం. చూసారు కదా, ఇది మన 4/4 లాస్ట్ ఫిల్లింగ్. ఓకే, మీకు లాస్ట్ ఎండింగ్ ఎలా ఇవ్వాలి చూపించాను కదా థర్డ్ది, అది లాస్ట్ ఎండింగ్ ఇవ్వాల్సిన ఫిల్లింగ్ అనమాట. ఓకే, ఇది వర్షిప్ ఎలా అయితే మీరు రిథమ్తో వర్షిప్ ఎలా చేయాలో అది వీడియోలో ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు చెప్పడం జరిగింది. సో ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఏంటి ప్యాడ్స్ లేకుండా మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చారంటే మీకు దీంట్లో చెప్పడానికి ప్యాడ్స్తో చెప్పడానికి ఏం లేదు, జస్ట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పా. ఓకే, మీ వీడియో ఎంత రావచ్చు, మ్యాక్సిమం 15 minutes 20 minutes రావచ్చు. అది మీరు చూడగలిగితే కనుక మీరు సండే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, ఎప్పుడైతే మీటింగ్స్లో ఉన్నారో అప్పుడు ఆరాధన చేసినప్పుడు మంచి ఎనర్జీని పెంపొందం చేయొచ్చు అనమాట మీరు. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మీ క్లాస్లో చెప్పాను కదా 2/4 నుంచి 4/4కి ఎలా మారుస్తారో అది నేను నెక్స్ట్ వీడియోలో పక్కా మీకు నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. అది మాత్రం ఎవ్వరు మిస్ అవుట్ అవ్వద్దు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ఆ వీడియో. సో ఎవరికి తెలియదు 2/4 ఏంటి 4/4 ఏంటి అని అనే భ్రమలో ఉంటారు అందరూ. సో నెక్స్ట్ వీడియోలో మీకు అదంతా కూడా క్లియర్ అయిపోద్ది. ఒక్క వీడియో చూస్తే మొత్తం మీకు అంతా క్లియర్ చేసే బాధ్యత నాది. ఓకే, అండ్ అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే ఒక లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీరు కమెంట్ రూపంలో నాకు చెప్పమని చెప్పాను. ఓకే, అదేంటంటే మీకు తెలిసిన 2/4 సాంగ్, అది ఏ సాంగ్ అయినా అవ్వచ్చు, క్రిస్టియన్ సాంగ్స్లోనే ఏ సాంగ్ అయినా అవ్వచ్చు, కమెంట్ చేయండి. మీకు 2/4 అసలు ఐడియా ఉందా లేదా అని ఒక అవగాహన కోసం నేను అడుగుతున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా 2/4 మీకు తెలిసిన సాంగ్ ఏ సాంగ్ అయినా పర్లా, మీకు తెలిసిన 2/4 సాంగ్ ఒకటి కమెంట్ చేయండి. ఓకే, నేను కమెంట్ రూమ్లో చేస్తే పక్కా చూస్తాను నేను. అండ్ ఎంతమంది కరెక్ట్ చేస్తారో కూడా నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే వాట్సాప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మాత్రం పక్కా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.